బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో భక్తురాలికి పెను ప్రమాదం తప్పింది. మహిళా భక్తురాలు మెట్లు పూజ చేస్తూ ఉండగా ఒక్కసారిగా స్లాబ్ పెచ్చులోడి పడిపోయాయి. ఇక మహిళా భక్తురాలు పద్మావతి తలకి తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తుంది. భక్తురాలిని గవర్నమెంట్ హాస్పిటల్కి హుటాహుటిన తరలించారు. ఈ నేపథ్యంలో ఆలయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంపై భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు స్వప్న, ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో సాధారణంగా కొండ మీదకి అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి మహిళా భక్తులకు ప్రధానంగా సెంటిమెంట్ ఏదైతే అమ్మవారి పాత మెట్లదారి ఉందో ఈ మెట్లదారిలో పూజలు చేసుకుంటూ కుంకుమ బొట్లు పెట్టుకుంటూ పైకి రావడం అనేది ఆనవాయితీగా గత కొన్నేళ్లుగా వస్తుంది. ఆ సాంప్రదాయంలో భాగంగానే ఈ రోజు చూస్తే కనుక గుంటూరుకు చెందినటువంటి ఒక కుటుంబం ఏదో మెట్ల పూజ చేసుకుంటూ కొండపైకి వస్తున్న నేపథ్యంలో స్లాబ్ ఒకసారిగా పై పెచ్చులు ఊడి వారి మీద పడింది. ఈ నేపథ్యంలో 9 సంవత్సరాల పద్మావతికి ఏదైతే తలకు గాయమైంది. ఈ నేపథ్యంలో హుటాహుటిన భక్తులని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ మెట్ల దారి మార్గాన్ని అయితే మాత్రం అధికారులు మూసివేశారు. కానీ ఏదైతే గత కొన్నేళ్లుగా కూడా ఈ యొక్క ఏదైతే స్లాబ్ ఊడిపడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు మరమ్మతులు చేపట్టకపోవడం కొంచెం ఆందోళన కలిగిస్తుంది. అయితే ఇప్పుడు హుటాహుటిన మరమ్మతులు చేపట్టినట్టుగా కూడా ఇప్పుడు అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే సాధారణంగా ప్రతి దేవాలయంలో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఖచ్చితంగా ఉండాలి, అలాగే అక్కడ వైద్యులు కూడా అందుబాటులో ఉండాలి. అయితే ఈ రోజు వైద్యులు అందుబాటులో లేకపోవడం మీద కూడా భక్తులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇటువంటి చిన్న చిన్న లోపాలతో పాటు కొన్ని పెద్ద పెద్ద సమస్యలు కూడా ఈ యొక్క ఆలయంలో తరచూ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఆలయ అధికారులు మాత్రం నిర్లక్ష్యం వ్యవహరించడం పైన ఇటు దేవాదాయ ధర్మాదాయ శాఖ కూడా ఇప్పుడు దీని మీద సీరియస్ గా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి. అయితే గత కొన్నేళ్లుగా కూడా ఈ యొక్క స్లాబ్లు ఊడిపడుతున్న నేపథ్యంలో పెచ్చులు ఊడిపడుతున్న నేపథ్యంలో దాన్ని ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాల్సినటువంటి అధికారులు పట్టించుకోకపోవడం ఇది రైట్. థ్యాంక్ యూ ఏడుకొండలు. బుల్టెలో